ప్రశు ప్రశు అబ్బా ఏం ధర్ని? ఒక అమ్మాయి వల్ల మన ఇద్దరం విడిపోయినట్టు కలొచ్చింది ప్రశు. శివ పార్వతుల్ని విడదీసే అంతటి వాడున్నాడా? లేదు. మరి మనల్ని విడదీసే వాళ్ళు కూడా ఇంకా పుట్టలేదు. ప్రశు గుడికి వెళ్దాం పదా. అబ్బా గుడికి ఎందుకు ధర్ని? ఈ రోజు ఏమన్నా పండగ? మార్నింగ్ చెప్పా కదా ప్రశు మన ఇద్దరం విడిపోతున్నామని. విడిపోయేదానికి గుడికి ఎందుకే? కోర్టుకు పోదాంబా. ఎవరో వచ్చారు, నేను చూసేస్తా. అను 5 years తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉన్నావే? నేను బాగున్నానక్క. తిను అను నా చెల్లెలు 5 years తర్వాత యుఎస్ నుండి వస్తుంది. 5 years తర్వాత యుఎస్ నుండి వస్తుంది. హో నా కొంప కూల్చేదానికే వచ్చింది. తనే నా ఎక్స్ లవర్ అని ధర్నీకి తెలిస్తే అమ్మో ఎలాగైనా పంపించేయాలి. ధర్ని తనెందుకు వచ్చింది? అంతేలే, నీకు నేను ఉండడమే ఇష్టం లేదు, ఇంకా మా వాళ్ళు రావడం ఏమి ఇష్టం ఉంటుంది? హే నేనేమడిగా ఇదేం చెప్తుంది? రిషు ఉప్మా చేసా, తినేసి వెళ్ళు. వద్దులే బావా, నీ ఫేవరెట్ ఉప్మా చేసింది, తినేసి వెళ్ళొచ్చుగా. రిషు కది ఫేవరెట్ అని నీకెలా తెలుసు? దొరికిపోయన్న దేవుడు. అది నువ్వేం చేసినా బావకు ఫేవరెటే కదా అక్క, అందుకే అలా చెప్పా. రిషు ఎక్కడికి? ఆఫీస్ వర్క్ ఉందర్ నేను పోతాన్నా. వెళ్ళే దారిలో తనకి ఇంటర్వ్యూ ఉందంట, డ్రాప్ చేసి వెళ్తావా? లేదు ధర్ని, నాకు ఆఫీస్ టైం అవుతుంది. అవునులే, నీకు ఇచ్చే 50,000కి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. డ్రాప్ చేస్తాడు, నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడు ఏం చేయాలో తెలుదు. రిషు ఇంకా వెళ్ళు. కొంచెం ముందర జరుగు, ఇంకొంచెం ముందర జరుగు. ట్యాంక్ మీద కూర్చోనా? రిషు నీకు గుడ్ న్యూస్, అను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. కంగ్రాట్స్. అను ప్రశుకి ఇవ్వు పో. తిను బావా. చేతికి ఇవ్వు. తనకి రూమ్ దొరికే వరకు మనతోనే ఉండమన్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు కాదే ప్రాబ్లం, తను ఇక్కడే ఉంటే నీకు ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు ధర్ని. నువ్వు కూడా మా పెళ్లికి వచ్చి నింటే బాగుండేది. నీకు తెలుసు కదా అక్క, నేను యుఎస్ వెళ్ళానని. ఓ యుఎస్ బిడ్డ. అయినా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారక్క. థ్యాంక్ యూ. మాది అరేంజ్ మ్యారేజ్. అవునా బావా, పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అది ఎందుకు చేయలేదు? మా పెళ్లి కంటే ముందు ప్రశుకు ఒక ఎక్స్ ఉండేదంట. తను పెద్ద సాడిస్ట్ అంట, సైకో అంట. పాపం ప్రశుని ఏడిపించుకొని తినేదంట. ధర్ని ఇప్పుడు ఎందుకు ధర్ని తన గురించి? తెలియాలి కదా ప్రశు, అలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. అయిపోయినా అంట దేవుడు. హలో అబ్బా చూసుకోవాలి కదా ధర్ని, కర్రీలో ఘాటు ఉంటే తనకు పడదు. తనకు ఘాటు ఉంటే పడదని నీకెట్లా తెలుసు? ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? అది అది చెప్పు ప్రశు. తను యుఎస్ నుండి వచ్చింది కదా ధర్ని, బహుశా పడకపోవచ్చు. ఈ ఊరగాయ టేస్ట్ చేయి, చాలా బాగుంటుంది. తన కూరగాయ అంటే అలర్జీ. నీకెలా తెలుసు? యుఎస్ లో పిజ్జాలు బర్గర్లు తినింటే ధర్ని, ఆ ఊరగాయ వేసుకుంటే అలర్జీ రాదా? ధర్ని కొంచెం కాఫీ తీసుకొని రావా?
ఫస్ట్ టైం కాఫీ చాలా బాగా పెట్టావు ధరణి. అది పెట్టింది నేను కాదు, అను. జస్ట్ యావరేజ్, ఏదో నేను పొగడాలని అలా చెప్పా అంతే. బావా కర్రీ ఎలా ఉంది? కర్రీ గురించి అడుగుతుందంటే ఖచ్చితంగా చేసి ఉంటుంది. ఏ బాలా, ఉప్పు లేదు కారం లేదు, ఎట్లా తింటారా? అమ్మా, అది చేసింది నేను. అక్క బోర్ కొడుతోంది, బయటికి వెళ్ళొద్దాం పదా. మీ బావకి ఓకే అయితే నాకు ఓకే. బావా ఒక్క మాట. రే ఇలాంటి మాటలకు టెంప్ట్ అయ్యాము, నీ బతుకు పెట్టబండే. బావా ఏంటి? నాకు జాబ్ వచ్చింది కదా, అయితే అలా బయటికి తీసుకెళ్ళి బావా. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే ధరణితో వెళ్ళు. సర్లే రాయి, మనం వెళ్దాం. ప్రశుకు ఉప్మా చేసాలే, అది తింటాడు. ఉప్మానా? ధరణి రానన్నా. ఉప్మా అన్నావు. ఆర్డర్ సార్. అన్నా, ఒక వెనీలా, ఒక చాక్లెట్, ఒక బ్లాక్ కరెంట్. ధరణి తనకు చాక్లెట్ వెనిలా ఇష్టం లేదు, బటర్ స్కాచే ఇష్టం. బ్రో మీరు బటర్ స్కాచ్ తెచ్చేయండి. తనకి బటర్ స్కాచ్ ఇష్టమని నీకెలా తెలుసు? అంటే జనరలీ క్యాజువలీ యూజువలీ యుఎస్ లో ఎక్కువ బటర్ స్కాచే తింటారు కదను. మరి నాకే ఫ్లేవర్ ఇష్టమో చెప్పు. నువ్వేం పెట్టినా పందిలాగా తింటావు ధరణి. హే, అంతేలే, ఊరికెళ్తే మమ్మీనే మర్చిపోతావు. తను మా పిన్ని కూతురు, యుఎస్ నుండి వచ్చింది. యుఎస్ నుంచి చాక్లెట్ తెచ్చావా? లేదే. అయితే నీకు నాకు టుకుల్. నీ పేరేంటి? నా పేరు అను, మరి నీ పేరు? శిశిరా. ప్రశు, మంచిగా యూఎస్లో సెటిల్ అయిపోదాం, హా, తర్వాత పెళ్లి చేసుకుందాం. హా. మనకి చిన్న పాప పుడితే ఏం పేరు పెడదాం? శిశిరా. సూపర్. ప్రశు, ప్రసాదం తిను. మరి నాకు తినిపివా? అను, డోర్ ఓపెన్ చేయవా? హే హాయ్ ను, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాడు మీ ఆయన? ఎవరు? హా, హే హాయ్ రా మామా. ఇదేంటి అందరూ కట్టుకొని నా కొంప మీద పడ్డారు? ఎవరు? హా, నా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటాడని చెప్పా కదా, వాడే వీడు. నా వైఫ్ రా. నాకెందుకు తెలీదురా? అదేంటి ప్రశు, నువ్వు వైఫ్ అంటే అను చూస్తున్నాడు? అదేంటి ప్రశు, వైఫ్ అంటే అను చూస్తున్నాడు? హా, తనకి పొలం కడకడ అనే వ్యాధితో బాధపడుతున్నాడు ధరణి. అంటే ఏంటి? మెల్లకన్ను. కళ్ళు చూస్తుంటే సక్రమంగానే ఉన్నాయే. ఎక్కడికి? పోయి ఎంబీబీఎస్ చేసుకొని వస్తా. ఇప్పుడు అదెందుకు? నీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నా. ఓ సారీ. రారా. ధరణి కాఫీ తీసుకున్నావా? ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్ కి నిజం చెప్పేయాలి. రే అను నా వైఫ్ కాదురా, ధరణినే నా వైఫ్. ఏంటి అను నీ వైఫ్ కాదా? ఏం మాట్లాడుతున్నావురా? రే చిన్నగరా, ధరణి వింటది. అనుకి మోసం చేసి ఇంకో అమ్మాయిలో తాళి కడతావా? తను వాళ్ళ అక్కేరా. ఏంటి చెల్లిని మోసం చేసి అక్కని చేసుకుంటావా? నువ్వే మంచివిరా. ఏంటి చెల్లిని మోసం చేసి అక్కని చేసుకుంటావా? రే అర్చకురా, అర్చకు. నిజం నిప్పు లాంటిదిరా, అది ఎప్పటికైనా తెలియాల్సిందేదే. పిలిచి నీ వైఫ్ ని. అమ్మో వీడు ముందే ఆవేశ్వరుడు, తొందరపడి నిజం చెప్పకూడదు.
పాప అచ్చం మీ పోలికే. అవునండి, అందరూ అదే అంటారు. ఎవర్రా తను? అది అది ప్రశు మర్దలు. హో, ఫస్ట్ వీని పంపించేయాలి. సరేరా, ఇంకా బయలుదేరుతావా? అదేంటి ప్రశు, ఇదేనా మర్యాద? వీడికి మర్యాద ఇస్తే నా మర్యాద ఆడిపోతుందని భయంగా ఉంది. సారీ. రే అదేంట్రా నీ మరదలు ప్రశు అని పేరుతో పిలుస్తుంది? రే, మర్దలు పేరుతో పిలిస్తేనే క్యూట్ గా ఉంటదిరా. అన్నయ్య రండి లంచ్ చేద్దురు. రే నీ మరదలేంట్రా పుసుకు మనంత మాట నేసింది? రే, తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాళ్ళేరా. హో. చూడమ్మా, ఈ మధ్య అబ్బాయిలు చాలా డేంజర్ గా ఉన్నారు. నువ్వు ఎవరినైనా లవ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా చూస్ చేసుకో. మెల్లకన్ను. అవునన్నయ్య, ఈ మధ్య అబ్బాయిలు ఒకని లవ్ చేసి ఇంకోని పెళ్లి చేసుకుంటున్నారు. ఇది తెలుసు అంటుందో తెలియకంటుందో అర్థం కావట్లా. రే ఏంట్రా తనేం మాట్లాడదా? తనకి హెల్త్ ప్రాబ్లం రా. హో. సరేరా, ఇంకా బయలుదేరుతావా? ప్రశు ఇప్పుడే కదా తిన్నాడు, కొంచెం కూర్చొని. అయ్యో, నా కడుపులో మంట నీకేం తెలుసే. కూర్చోరా, కూర్చో. స్నాక్స్ తీసుకొస్తాను. పెట్టి పెట్టి చంపేయి. స్నాక్స్ తీసుకొని వస్తాను. పెట్టి పెట్టి చంపేయి. మమ్మీ ఆంటీ చూడు, మమ్మీ ఇవ్వట్లేదు. ఇస్తుందిలేనన్నా. రే ఏంట్రా నీ కూతురు నీ మరదలు నీ అమ్మ అంటుంది, నీ వైఫ్ నీ ఆంటీ అంటుంది? దానికి కూడా నీలాగా లూజ్ లేరా? హా? ఇప్పుడు ఆర్య మూవీ ఉంది కదా, ఉంది. అందులో గీత ఆర్య క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటారు కదా, అవును. సేమ్ అలానే రా. హో. ధర్ని, చాలా థ్యాంక్స్ ధర్ని. ఎందుకు ప్రశు? మా ఫ్రెండ్ ఈ రోజు ఇక్కడే స్టే చేస్తాడంట. ఒక రోజు కాకపోతే 2 రోజులు నీళ్ళు ప్రశు. అమ్మయ్యా, అయితే 2 days తాగచ్చా? అదేంటి? అంటే మా ఫ్రెండ్ చాలా రోజులు అయింది కదరా, ఈరోజు తాదామన్నాడు. అమ్మో, 2 రోజులు కాదు, 2 నిమిషాలు కూడా ఉండనివ్వను, పంపించేస్తా. అన్నయ్య మీరేమనుకోకపోతే బయలుదేరతారా? మా అమ్మ వాళ్ళమ్మ చనిపోయింది. మమ్మీ మీ అమ్మ వాళ్ళమ్మ ఎప్పుడు చనిపోయిందిగా. మమ్మీ మీ అమ్మ వాళ్ళమ్మ ఎప్పుడు చనిపోయిందిగా. హే, అది వేరే అమ్మమ్మలే, నువ్వు నోర్మి. సరేనమ్మా, ఇంకా వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ రా. ప్రశు ఈయన ఎలా ఉన్నాడు? ఆయనకేం ధర్ని, సూపర్ ఉన్నాడు. నువ్వు కూడా ఈయనలా షేవ్ చేసుకోవచ్చు కదా ప్రశు. నా ఫేస్ కి సెట్ కాదు ధర్ని. ప్లీజ్ ప్రశు. అబ్బా, అర్థం చేసుకో ధర్ని. ప్రశు ధర్ని, నా ఫేస్ కి ఎక్కువ బియర్డ్ ఉన్నా బాగుండదు, అలానే క్లీన్ షేవ్ చేసినా బాగుండదు, ఇలానే బాగుంటది. ఏం ఆలోచిస్తున్నావు ప్రశు? మా ఫ్రెండ్ బియర్డ్ తీసేయమంటున్నాడు. అదే తీసేద్దామా లేకపోతే పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నా. నీకు విషయం చెప్పనా? హా, నీ బియర్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అలా అని ఎక్కువ పెంచేయకు, అలా అని పూర్తిగా తీసేయకు. సరే, నాకు ప్రామిస్ చేయి, ఎప్పుడు ఇలానే మెయింటైన్ చేస్తానని. ప్రామిస్. ధర్ని, ధర్ని, అబ్బా చూసుకోవాలిగా. సర్లే, ఆఫీస్ పోయేస్తా. అక్క ఏంటక్క మట్టి గాజులకు కూడా అంత ఫీల్ అవుతున్నావు? ఇవి నీకు మట్టి గాజులు అయిండొచ్చు, కానీ ప్రశు నాకెంతో ప్రేమతో కొనిచ్చాడు. అను, సర్ప్రైజ్. ఈ కాలంలో ఎవరైనా మట్టి గాజులు వేసుకుంటారా? నాకు జాబ్ వచ్చాక నీకు గోల్డ్ కొనిస్తాలే, పట్టు. అవి అమ్మకే సెట్ అవుతాయి, అమ్మకి ఇచ్చేసేయి. ఒక్క నిమిషం. సూపర్. ఎట్లయినా అను ఇక్కడ నుండి పంపించేయాలి. ధర్ని, నీకు ఒకటి చెప్పాలి. చెప్పు ప్రశు. వద్దులేదని మళ్ళీ చెప్తే ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ అవ్వనులే ప్రశు, చెప్పు.
నాకెందుకో అనుకి తినేకి కానీ ఉండేకి కానీ కంఫర్ట్ లేదేమో అనిపిస్తోంది. మనం హాస్టల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ జాయిన్ చేద్దామా? నువ్వెందుకు ప్రశు ఎప్పుడు చూడు మా ఫ్యామిలీ మీద పడతావు? తనేమన్నా నీకు ఇప్పుడు అడ్డమా? అడ్డమే. ఏంటి మీకి నాకి మధ్యలో ఎందుకు ధరణి? ఇప్పుడు నువ్వు నేను ఈ రూమ్ లో ఉన్నాను, తను వచ్చి మధ్యలో ఏమన్నా దూరిందే? అబ్బా అలా కాదు ధరణి. ఇంకేం చెప్పొద్దులే ప్రశు, నీకు మా ఫ్యామిలీ అంటేనే కరుస్తుంది. నీ అమ్మాయి దీనికి అర్థం ఎలా చెప్పాలరా? ఇప్పుడు ఏమంటావు? అమ్మకు ఒంట్లో బాలేదు, ఒక 2 years తర్వాత వెళ్దాం. ప్రశు, నీకు చాలాసార్లు చెప్పా కదా యూఎస్ వెళ్ళడం నా డ్రీమ్ అని. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనలేదు. ఒక్క 2 years ఆగవా ప్లీజ్ ప్లీజ్. చూడు ప్రశు, నువ్వు ఇంపార్టెంటా నా గోల్ ఇంపార్టెంటా అంటే నేను నా గోల్ వైపే వెళ్తా. అయితే ఇప్పుడు ఏమంటావు? చెప్పడానికి ఇంకేం లేదు. నీ దారి నీది, నా దారి నాది. అక్క అక్క బావా, అక్క ఎక్కడా? తను బయటకు పోయింది. నీకేం కావాలో చెప్పు. నా వల్ల కావట్లేదు ప్రశు, మన పాస్ గురించి అక్కకు చెప్పేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పలేకనా? నా వల్ల కావట్లేదు ప్రశు, మన పాస్ గురించి అక్కకు చెప్పేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పలేకనా? నువ్వే చూసావు గాను, తను చాలా సెన్సిటివ్. ప్రతి చిన్నదానికి తను చాలా ఫీల్ అవుతుంది. అలాంటిది ఇంత పెద్ద విషయం తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు. ప్లీజ్ అర్థం చేసుకోను. ప్రశు, అనుని ఏమన్నావు? నేనేమన్నా ధరణి? నువ్వేమనుకుంటేనే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందా? అక్క, బావ నన్నేం అనలేదు. నాకే ఇక్కడ అలోన్ గా ఉంది. నేను మా ఫ్రెండ్స్ తో పీజీలో ఉంటాను అక్క. అంతేలేను, నేను పరాయిదాన్నే. ఎంతైనా నీ సొంత అక్క కాదు కదా. నేను ఎప్పుడూ అలా అనుకోలేదక్క. చూడను, నువ్వు నన్ను సొంత అక్కగా ఫీల్ అవుతే ఇక్కడే ఉండు, లేదంటే నీ ఇష్టం. ప్రశు, అను డల్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? బట్టలు పేసగరలా? అది కాదు ప్రశు, తన్ని బయటికి తీసుకెళ్దాం. మీరు పోయేసి అందరిని. నువ్వు ఇలా దూరం పెట్టే తను అలోన్ గా ఫీల్ అవుతుంది. సరే పదా, నేను అనుని పిలుచుకొస్తాను. అను, షాపింగ్ వెళ్దాం రా. నాకు మూడేం బాగాలేదక్క, మీరు వెళ్ళేసి రండి. ఇలా ఇంట్లోనే ఉంటే మూడ్ ఎలా సెట్ అవుతుంది? రా వెళ్దాం. అక్క, ప్రశు, ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను మీ కట్టుకొని రానా? చిలిపి, ఇంట్లో చూసుకుందాంలే. ఇప్పుడు చెప్పు. ఇది. అయితే ఇదే బాగుంటుంది. ప్రశు, ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను చెప్పింది ఎట్లా తీసుకోదు, ఏదో ఒకటి చెప్తాం. ఆ గ్రీన్ బాగుందర్ని, ఆ గ్రీన్ బాగుందర్ని, ఆ గ్రీను. అక్క ఎలా ఉంది? సూపర్ అను. ప్రశు, ఇది ఎలా ఉంది? మరిది బాలా. ఏంటి ప్రశు, ఏది చూపించినా బాగాలేదంటావు? బాలేదు కాబట్టి బాలేదంటున్నా. సరే, ఏది బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. ఇది బాగుంటది. నాకు గ్రీనే సెట్ అవుతుందని నీకులా తెలుసు? నేను ఇష్టపడేవాడిని, ఆ మాత్రం తెలీదా నీకు ఏది సెట్ అవుతుందో? అమ్మా, నువ్వు అను కదా? సార్. నన్ను గుర్తుపట్టావా? గుర్తు రావట్లేదు సార్. నేనమ్మా, మీ మ్యాథ్స్ మాస్టర్ని. అప్పుడే మర్చిపోతే ఎలా? ధరణి, మీరు చూస్తానండి, నేను బయట పోయేస్తా. రే, నువ్వే కదా? వీడేంది ఇక్కడ ఉన్నాడు? ఎలాగైనా తప్పించుకోవాలి. ధరణి, అక్కడ ఆఫర్స్ ఉన్నాయి, అక్కడ పోదాం రా. ధరణి, అక్కడ ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి, అక్కడ పోదాం రా. ఈడు కూడా బాగున్నాయిలే ప్రశు. 50% ఆఫరే. ప్రశు, దేని మీద ఆఫర్స్ ఉన్నాయి? అబ్బా, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడుగు ధరణి. అన్నా, ఇక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి? అన్నయ్య, మీరా?
నువ్వు కొంచెంసేపు ఉండమ్మా. వాట్ ఏ కోఇన్సిడెన్స్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? చాలేరా, ఏం నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? ఏం లేదే, ఎలాగైనా తప్పించుకోవాలి. అబ్బా ధర్ని, ఏమైంది ప్రశు? కడుపు నొస్తుంది. పోదాం పదా. రే నెమ్మది కలుద్దాం. చూసావా బేరం ఎలా ఆడాను? నా టాలెంట్ ని గుర్తించట్లేదు కదా. ఉండు, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. అన్నా, కేజీ ఎరగట్లెంత? 80 రూపాయలు అక్క. పెద్ద టాలెంటే కదా. వీడేంటి ఇప్పుడు వచ్చాడు? మహి, ప్రశు ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసమే. నా కోసమా? నీ కొంప కొల్లేరవుతుంది, చూసుకోను. ప్రశు ఏం మాట్లాడినా వైఫ్ లాగా తనే రియాక్ట్ అవుతుంది. నువ్వేం గమనించట్లేదా? అను, నిన్న కూడా గమనించావా? ప్రశు కడుపు నొప్పి అంటే తనే వెళ్ళి ప్రశుని పట్టుకుంది. నువ్వు ఇలా అమాయకంగా ఉన్నా కాబట్టే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అమ్మో, ఎలాగైనా మీ నుంచి తప్పించుకోవాలి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు మహి. అన్నయ్య, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. నేను తాగాలేమ్మా, మీరే ఇంకా బ్యాలెన్స్. ప్రశు, మహికి డౌట్ వచ్చేసింది. ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. ధర్ని, ఎక్కడికి? ఇవి నువ్వెలాగో వాడవు కదా ప్రశు, లేని వాళ్ళకన్నా ఇద్దామని. ఒక్క నిమిషం. ఇది మన పెళ్ళప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు వేసింది లేదు తీసింది లేదు. అంటే నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. సర్లే తీసుకో. అను, ఇంకా వెళ్దామా? ప్రశు, మనం వెళ్తున్న గుడికి, మూవీకి కాదు. అబ్బా, ఈ టీషర్ట్ పోతే దేవుడు ఏమైనా గంటేశాడా? అది కాదు ప్రశు, కొంచెం పద్ధతిగా వెళ్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంటికి పోయి చేంజ్ చేసుకుని రావాలా? అవసరం లేదు. ధర్ని, టైం చూడు, 11:40 అవుతుంది. రా పడుకుందాం. అబ్బా ఉండు ప్రశు, మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సర్లే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. అమ్మో 12 అయింది. అక్క, ఏంటక్క క్లైమాక్స్ లో ఆఫ్ చేసావు? ఏమైంది ధర్ని, ఏమైంది? హ్యాపీ బర్త్డే ప్రశు. నీ అవ్వ, దానికి అంత గట్టిగా చెప్పాలా? చిన్నగా చెప్పలేవా? ఇలా చెప్తే గుర్తుండిపోతుందని. సర్లే, థ్యాంక్ యూ. ఇదిగో నీ మొబైల్. నా మొబైల్ నీ దగ్గర ఎందుకుంది? అంటే నాకంటే ముందు నీ ఫ్రెండ్స్ ఎవరు విష్ చేయకూడదని. నాకంటే ముందు నీ ఫ్రెండ్స్ ఎవరు విష్ చేయకూడదని. సరే అను, ఇంకా పడుకుందామా? వద్దు ప్రశు, మాట్లాడు. అబ్బా ప్లీజ్ అను, నాకు నిద్ర వస్తుంది. అబ్బా ప్లీజ్ ప్రశు, నీ బర్త్డేకి ఫస్ట్ నేనే విష్ చేయాలి. ఇంకా 2 hours ఉంది. కావాలంటే 12 కాల్ చేసి నువ్వే విష్ చేయి. వద్దులే ప్రశు, ఆ లోపల మీ ఫ్రెండ్స్ నాకంటే ముందు కాల్ చేసి విష్ చేస్తే? అట్లేం కాదులే అను. ఫస్ట్ నేనే విష్ చేయాలి. సరే, మాట్లాడు. అను, తనకు విష్ చేయి. హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. అను, నాకు బిర్యానీ చేసేకొచ్చు, చికెన్ ఫ్రై చేసే కూడా వచ్చు, కానీ పాయసమే సరిగ్గా రావట్లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నేనా? నువ్వే ప్లీజ్. సరే. ధర్ని, బయట పోయేస్తా. ప్రశు, ఒక్క నిమిషం. బర్త్డే స్పెషల్. బాగుంది ధర్ని, ఈసారి చాలా బాగా చేసావు. చేసింది నేను కాదు, అను. ప్రశు, ఏంటను ఇంత లేటు? అంటే నీ పాయసం
పాయసం అంటే ఇష్టం కదా, నీకోసం నేర్చుకొని చేసేసరికి లేట్ అయింది. సారీ ప్రశు, సారీ. పర్లేదు. తను నా లైఫ్లో నుండి పోయినా తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. యాడికి ధరణి? ప్రశు, ఎవరొచ్చారో చూడు. అను వాళ్ళ మమ్మీ. పిన్ని, మీరు నా పెళ్ళికి కూడా రాలేదు కదా, ఈయనే మా హస్బెండ్. నమస్తే ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ, తను మా పిన్ని, తెలుగులో అత్తయ్య అని పిలువు. నమస్తే అత్తయ్య. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, కానీ ఒక్క కండిషన్, మీ ఇద్దరు బాగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలా. సరే ఆంటీ. ఆంటీ ఏంటి, అత్తయ్య అని పిలువు. సరే అత్తయ్య. అమ్మా ధరణి, అనుని ఇక్కడ ఎందుకులేమ్మా, ఏ పీజీలోనో హాస్టల్లోనో చేర్పిద్దాం. అరే ఏంటి పిన్ని మీరు కూడా? అలా కాదమ్మా, మీ ఇద్దరి మధ్యలో తనెందుకని. ఇంత పెద్ద ఇంట్లో నాకేం అడ్డం లేదులే పిన్ని. ధరణి, నాకు కొంచెం పని ఉంది, నేను బయట పోయేస్తా. అమ్మా ధరణి, అను కూడా పెళ్లి వయసు వచ్చిందమ్మా, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామా. అయ్యో దానిలో ఏముంది పిన్ని, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. ప్రశు, అనుకి పెళ్లి సంబంధం చూద్దామా? పెళ్లి సంబంధాలు చూసేది పక్కన పెడితే అసలు అనుకి ఇష్టమేనా? లేదు, నువ్వే ఒప్పియాలి. నేనా? నా వల్ల కాదు. ప్లీజ్ ప్రశు, ప్లీజ్. తనకి ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకుంటారు ధరణి? ఫస్ట్ లో ఎవరికి ఇష్టం ఉండదు ప్రశు. అంతెందుకు, నిన్ను చేసుకునేటప్పుడు నాకేమైనా ఇష్టం ఉండిందా? అంతెందుకు, నిన్ను చేసుకునేటప్పుడు నాకేమైనా ఇష్టం ఉండిందా? నేను చేసుకోలేదా? ఫస్ట్ లో ఇష్టం లేకపోయినా చేసుకున్నాక వాళ్ళే అడ్జస్ట్ అవుతారు కదా. సరే చూద్దాంలే. ఏంటను, మంచి జాబ్ వచ్చింది, హ్యాపీయేనా? హ్యాపీ ఏముందక్క, జాబ్ చేసుకోవడమే. మరి పెళ్ళి? పెళ్లి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అదేంటను, అమ్మాయికి ఒక కేసు వచ్చాక పెళ్లి చేసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఏమో అక్క, నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటే పిన్ని ఎలా సంతోషంగా ఉంటుంది? నువ్వు ఎన్నైనా చెప్పక్క, నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. ప్రశు, నువ్వన్నా చెప్పు అనుకి పెళ్లి చేసుకోమని. చెప్పు ప్రశు. అను, పెళ్లి చేసుకోవచ్చుగా. ధరణి, నాకు ఆఫీస్ కాల్ ఉంది, నేను తర్వాత వస్తా. అను, ఒక్క నిమిషం. పెళ్ళి ఎందుకు వద్దనుకుంటానో రీజన్ చెప్తావా? రీజన్ నాకు తెలుసు, బట్ కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేం కదా. అలా అని అన్నీ మర్చిపోమంటావా? మర్చిపోక తప్పదను, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. అయినా నువ్వే వద్దనుకొని వెళ్ళిపోయావుగా. లైఫ్లో జ్ఞాపకాలు మామూలే అను, అలానే జ్ఞాపకాల్లో బతకలేం కదా. అర్థం చేసుకో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయను. అను, అబ్బాయిని చూడమ్మా. అబ్బాయి నచ్చాడా? అను, నీకు ఓకే కదా? నాకు నచ్చలేదమ్మా. అను, పెళ్లి కొడుకుని చూడమ్మా. నాకు అమ్మాయి నచ్చింది. నాకు నచ్చాడు. అను, ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్పు. నాకు నచ్చలేదమ్మా. ఏంటను, నీకేమైనా పిచ్చి పట్టిందా? వచ్చిండే ప్రతి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తున్నావు. మన నచ్చని వాడిని ఎలా చేసుకోవాలమ్మా? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అను, నిన్నే అడుగుతుండేది చెప్పు.
నాకు ఎవరిని చూసినా నిన్ను చూసినట్లే అనిపిస్తోంది. నా వల్ల అవ్వట్లేదు ప్రశు. నువ్వు ఎన్ని సంబంధాలు క్యాన్సిల్ చేసినా నేనైతే నీ వాడిని కాలేను కదా. అర్థం చేసుకోను, ఇదే నిజం. ధర్ని ఇంకా పోదామా? ఎక్కడికి ప్రశు? మూవీకి ధర్ని. సడన్లీ సో మచ్ ఆఫ్ లవ్. హౌ ప్రేమైనా ఏదైనా నీ మీదే కదా ధర్ని చూపియాల్సింది. నిజమే. ఉండు అను పిలుచుకొస్తా. అను మూవీకి వెళ్దాం రా. నాకు ఇంట్రెస్ట్ లేదక్క, మీరు వెళ్ళేసి రండి. రావచ్చుగా. అక్క ప్లీజ్ అక్క, నన్ను కాస్త అలోన్గా ఉండనివ్వు. అను, ప్రశు నువ్వు హస్బెండ్ అండ్ వైఫే కదా? అవును, అందులో డౌట్ ఏముంది? అవునా, అయితే మరిదేంటి? అన్నీ గమనిస్తున్నాను. నీకు పెళ్లి సంబంధం చూడడం, నీకు నచ్చక క్యాన్సిల్ చేయడం, నువ్వు బాధపడడం, ఇవన్నీ ఎందుకు? ధరణికి నిజం చెప్పేచ్చు కదా. నిజం చెప్పినా ఏం లాభం? ఇప్పుడు తనేగా ప్రశు పెళ్ళాం. అంతెందుకు, ఇప్పుడు నీకు ప్రశు అంటే ఇష్టం లేదా? చెప్పాను. ఎందుకు ఇష్టం లేదు? ఇప్పటికీ ఎప్పటికీ తనే నా మనసులో ఉంటాడు. నువ్వేం బాధపడకు, నీకు నేనున్నా. వాళ్ళిద్దరిని ఎట్లో గట్లా విడగొట్టి మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. అను ఏం ఆలోచిస్తున్నావు? అది నాకు ఫ్రెండ్ ఉందక్క, తను తన బాయ్ ఫ్రెండ్ గొడవపడి 5 years మాట్లాడుకోలేదు. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటుంది. అది కరెక్టా తప్ప అక్క? ఎందుకు తప్పు? లవ్ అన్నాక గొడవలు మనస్పర్ధాలు మామూలే. కానీ ఆ అబ్బాయి లైఫ్లోకి ఇంకో అమ్మాయి వచ్చిందే. చూడను, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. ఎప్పటికైనా ఆ అబ్బాయి ఆ అమ్మాయికే. అలా ఎలా చెప్తావు ధర్ని? అబ్బాయి సిచ్యువేషన్ గురించి ఆలోచించవా? ప్రశు, అబ్బాయిల ప్రేమ కన్నా అమ్మాయిల ప్రేమే గొప్పది. ఇవన్నీ నీకేం తెలియదులే, పని చూసుకో. ప్రశు, నీ బట్టలు తీసుకుని రావా, వాషింగ్ వేయాలి. ప్రశు, ఏమైంది ధర్ని? ఏంటివి? దీనికి అంత గట్టిగా వచ్చావు? సిగరెట్ ప్యాకెటేగా. అది తెలుసు, నాకు తాగనని మాట ఇచ్చావు కదా, మరి ఇదేంటి? హే, నేను తాగలేదే. తాగకుండానే జోలోకి వచ్చిందా? ఇవన్నీ సిస్టర్ చెప్పు, నాకు కాదు. ధర్ని, ధర్ని, హో ఇక్కడున్నావా? నీకోసం శారీ తెచ్చా. అక్కడ పెట్టు. దొంగ, ముక్కు మీద కోపం. ఏంటక్క, కొత్త శారీయా? ప్రశు నా కోసమే తెచ్చాడు. ఓ అవునక్క, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? పర్పుల్. మరి బావకి? బ్లాక్. అయితే నీకు ఇష్టమైన కలర్ అయినా తేవాలి, లేదా బావకి ఇష్టమైన కలర్ అయినా తేవాలి. మరి అదేంటి గ్రీన్ తెచ్చాడు? ఏదో బాగుంటుందని తెచ్చాడులే. బాగుంటుందని తెచ్చాడో లేక వాళ్ళ ఎక్స్ ఫేవరెట్ కలర్ అని తెచ్చాడో? సారీ అక్క, నాకు అనిపించింది చెప్పా. ప్రశు, ఈ శారీ ఎందుకు తెచ్చావు? హే, బాగుంటుందని తెచ్చా. బాగుంటుందని తెచ్చావా, ఏమైనా ఊహించుకొని తెచ్చావా? హే, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. నా ఫేవరెట్ కలర్ ఏంటి? పర్పుల్. నీ ఎక్స్ ఫేవరెట్ కలర్ ఏంటి? గ్రీన్. ఉండాలనుకుంటే తనతోనే వెళ్ళిపో. నీ బాడీ ఇక్కడ, నీ మనసు అక్కడ పెట్టుకొని ఉండొద్దు. హే, ధర్ని టిఫిన్ చేయలేదా? నీ ఫేవరెట్ ఎక్స్ ని అడుగు, చేసి పెడతది. చెప్పాను మహి, ఇదే కరెక్ట్ టైం. సరే అను, నేను చూసుకుంటా.
రే ఇంకా ఎన్ని రోజులు రా ఇలా తప్పించుకొని తిరుగుతావు? అలా ఏం లేదురా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. రే నాకంతా తెలుసురా ధరణిని నీ వైఫ్ అని. నువ్వేం టెన్షన్ పడకరా, ఇవన్నీ తనకేం చెప్పనులే. ఇటు నీ పెళ్ళంతో అటు అనుతో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో నాకు తెలుసురా. ఏందో లేరా. సర్లే రారా సిట్టింగ్ వేద్దాం. వద్దురా, ధరణికి తెలిస్తే బాధపడుతుంది. ఆల్రెడీ నువ్వు బాధలోనే ఉన్నావు కదరా. రే అను ఎంత లవ్ చేసావురా? అవునరా. అలాంటిది అనును వదిలేసి ధరణిని ఎలా పెళ్లి చేసుకున్నావురా? రే తనే నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిందిరా. కానీ ఇప్పుడు నేను కావాలనుకుంటుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యి పాప కూడా ఉందిరా. అలాంటిది వాళ్ళకి అన్యాయం చేయమంటావా? కూల్ రా, నేను ఊరికే అన్నాను. రే రే అను, మన ప్లాన్ వర్కౌట్ అయింది. అక్క బావేంటి తూగుతూ నడుస్తున్నాడు? స్మెల్ కూడా వస్తుంది. ఏంటి స్మెల్ వస్తుంది? ఏం లేదు ధరణి. నిజం చెప్పు, తాగినావా? లేదు ధరణి. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు తాగలేదా? నాకు మాట ఇచ్చావు కదా ప్రెషర్ తాగనని. ఏదో మనసు బాగా తాగనాలే ధరణి. నిన్న చూసి సిగరెట్, ఈరోజు చూస్తే మందు. ఇంత క్యాజువల్ గా అబద్ధం చెప్తున్నావు ఏంటి ప్రెషర్? హో, నీ ఎక్స్ గుర్తొచ్చిందా? నా ఇష్టం ధరణి, నేను తాగేదే. ఏం చేసుకుంటావో చేసుకోబో. ప్రశు ఇంకా ఈ 2 days నుంచి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియట్లేదు. మేబీ నా వల్లే ఏమో. నేను ఇంట్లోంచి వెళ్ళిపోనా? అలా ఏం లేదులేను. అక్క, బావా షర్ట్ వేసుకోకపోయినా ఎందుకంతలా పెట్టుకున్నాడు? ఈ షర్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడంటాను. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి గిఫ్ట్ ఇస్తే అంతలా పెట్టుకుంటారా? మేబీ తన ఎక్స్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందేమో. ప్రశు, ఈ షర్ట్ నీకు ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పా కదా ధరణి. నా మీద ఒట్టేసి చెప్పు. అబద్ధం అబద్ధం అబద్ధం. నిజమనే ముసుగులో ఇష్టం లేని నాతో బతుకుతున్నావా? నా ఎక్స్ని ఎంత లవ్ చేశానో దానికన్నా 100 రెట్లు ఎక్కువ లవ్ చేశాను ధరణి. చాలు, ఇక చాలు. చెప్పాను. మా అక్క ప్రశు త్వరలోనే విడిపోతున్నారు. ఎస్ చెప్పాగాను, ప్రశు ఎప్పటికైనా నీవాడే. ఏమైందక్క అలా ఉన్నావు? ఇంత లేట్ అవుతున్నా ప్రశు ఇంకా ఇంటికి రాలేదు. కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. ఈ మధ్య నేను గమనిస్తున్నానక్క, బావ అస్సలు నిన్ను పట్టించుకోవట్లేదు. ఇదంతా గమనిస్తూ ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది. బావ మనసులో నువ్వు ఉన్నావా? ఆలోచించుకో అక్క. ఏంటి ప్రశు లేట్? మళ్ళీ తాగొచ్చావా? నా ఇష్టం దాన్ని, నేను తాగేమన్నా చేస్తా. నాకు ఇవన్నీ నచ్చట్లేదు ప్రశు. నేను ఇంతే దాన్ని, నేను ఇట్లా ఉంటా. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేకంటే పో. మనిద్దరికి సెట్ అవ్వదు, విడిపోదాం. నీ ఇష్టం. మీ పేరమ్మా? ధరణి. మీ ఆయన పేరు? ప్రశాంత్. ధరణి ఏమైంది? అను ఏమైంది? లాయర్ ఎందుకు వచ్చాడు? అది అక్క డివోర్స్కి అప్లై చేస్తుంది బావా.
ధర్ని నీకేమైనా పిచ్చి పట్టిందా? సార్ చిన్న గొడవేలే సార్, మీరు వెళ్ళండి. ప్రశు నువ్వే వెళ్ళిపోమన్నావు కదా. నేనేదో తాగిన మైకంలో అన్నా ధర్ని. నీ మనసులో నీ ఎక్స్ ఉన్నంత వరకు ఈ ఇంట్లో నాకు స్థానం లేదు. ధర్ని నువ్వు పోవడానికి నేను ఒప్పుకోను. ఇది నా లైఫ్, నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? ఇప్పుడు హ్యాపీనా అను? నాకేం అర్థం కాలేదక్క. ఇదేగా నీకు కావాల్సింది. మీ ప్లాన్ నేను ప్రశు విడిపోవడమేగా. మా అక్క ప్రశు త్వరలోనే విడిపోతున్నారు. ప్రశు లవ్ చేసిన అమ్మాయి నువ్వే అని నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? అలా అని అన్ని మర్చిపోమంటావా? మర్చిపోక తప్పదను, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. అయినా నువ్వే వద్దనుకొని వెళ్ళిపోయావుగా. ప్రశుని నన్ను విడదీయడం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. చూడను, నువ్వే ప్రశుని వద్దనుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు మమ్మల్ని విడదీసి ప్రశుని దక్కించుకోవాలనుకోవడం తప్పు కాదా? నీ లైఫ్లోకి ప్రశు కన్నా మంచి అబ్బాయి వస్తాడు. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. సారీ అక్క, నన్ను క్షమించు. అయినా ఇవన్నీ నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదే? నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని. పో, నాకేం వద్దులే పో. ప్రశు ప్రశు ఎప్పటికైనా నా వాడే. నెక్స్ట్ సీజన్లో కలుద్దాం. సో ఫైనల్లీ ఇటు పెళ్ళాం అటు ప్రేయసి సీన్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సిరీస్ ని మంచిగా ఆదరించినందుకు. నెక్స్ట్ సీజన్